స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసు రక్తమే జయం. ఎస్తేరు గ్రంథము సామెత గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. కూడికి చేద్దాం. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. మా పిల్లల సైలెన్స్గా ఉంచడం రికార్డింగ్ అవుతుంది. పిల్లల మాటలు రికార్డింగ్ అవుతుంది. దయచేసి ఆపండి లేదా ఆయన వదిలేసేది. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. మళ్ళా మరొకసారి చదువు వినండి. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. మమ్మల్నిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయ్యా స్త్రీల కొడుకుని దీవించి ఆశీర్వదించండి. అయ్యా మరి బైబిల్ గ్రంథంలో స్త్రీలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఇచ్చాం. మరి కీర్తనలు 68:11 ప్రకారం అయ్యా నేను ప్రకటించే స్త్రీ గొప్ప సైన్యముగా ఉన్నారని సెలవిస్తున్నావు ప్రభువా. మరి నీ నామంలో ప్రభువా లేఖన భాగాన్ని బట్టి నీ పక్షంగా నిలబడి ఉండగా నీ కృపతో నింపమని, వాక్యాన్ని మాకు వివరించి మాకు తగిన ఆహారంతో నింపమని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ వచ్చిన వారి జీవితాల్లో మరి గొప్ప కార్యాలు జరిగించు. అయ్యా బిడ్డలు చాలామంది కూడా మరి వాక్యం అర్థం చేసుకోవడానికి మరి మనసును మీరు తెరవండి. ఆనాడు గురుగా హృదయాన్ని తెలిసినట్టుగా గ్రహించుకున్నట్టుగా లేఖనం వస్తుండగా వాక్యం వస్తుండగా అర్థం చేసుకునేట్టు మనసు పరిశుద్ధాత్మ క్రియలు వాళ్ళు గ్రహించమని యేసునామమున తండ్రి ఆమేన్. త్వరగా వచ్చాయమ్మా స్వాతి, త్వరగా వచ్చేసాయి. ఎదురింట్లో పెట్టేసాయి, పెట్టేసి త్వరగా వచ్చినా చూసుకుని ఏదో పెట్టడం. అది వినమ్మా వినండి. అందరూ మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. లోకంలో చాలామంది అందచందాలు ఉంది. చాలామంది అని అనుకుంటా ఉంటాం, అమ్మాయి చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, మంచి బొట్టు కట్టుకుంటే అమ్మాయి చక్కగా ఉంది అంటారు. అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది అంటారు. మెచ్చుకుంటారా లేదా? అందంగా ఉన్న ఆడవాళ్ళే మెచ్చుకుంటారు. అవునా? ఒకప్పుడు ఈ సినిమా హీరోయిన్ మెచ్చుకునేవాడు. నాకు బాగా తెలుసు, శ్రీదేవి చనిపోయింది. పెద్దలు చనిపోయారు, శ్రీదేవి సౌందర్య. అవునా? శ్రీదేవి ఎంత అందగత్త అని చెప్పుకునేవాడు. అదే శ్రీదేవి ఎంత అందగత్త అని చెప్పుకునేవాడు. సౌందర్య కూడా అందంగా ఉంటుంది. ఇలా చాలామంది హీరోయిన్స్ చాలామంది అందంగా ఉండాలని ఇష్టపడి వాళ్ళ కోసమే సినిమాలు చూసేవాడు చాలామంది ఉన్నారు. అవునా? ప్రజలు లేదనుకో, కానీ నేను అందం కోసం చెప్తున్నాను. అంటే ఒక అందమైన హీరోయిన్ కానీ, ఒక అందమైన అమ్మాయి కానీ, ఒక అందమైన వ్యక్తి కానీ బయట కనిపిస్తుంటే చూపు కూడా తిప్పుకోకుండా అలా చూస్తూ ఉంటారు. అబ్బాయి ఎంత అందంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఆ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని అంటారు. అంటే ఈ లోకపరమైన అందాలు, సౌందర్యాలు అవన్నీ కూడా వ్యర్థమైనవి. కానీ అసలైన సౌందర్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం, దేవుడికి నచ్చే సౌందర్యం, దేవుడు మెచ్చే సౌందర్యం. అలాంటి స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని అంటే పొగడబడుతుంది, ఘనత వహించబడుతుంది. అనేక మంది కూడా ఆమెను చూసి ప్రశంసిస్తారు. అందము ఒక్కసారి చూసి మర్చిపోవచ్చు, ఒక్కసారి కట్టుకున్న చీర చూసి మళ్ళీ మర్చిపోతారు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితం మనలో ఉంటే మన జీవిత కాలం కూడా మనం ఉన్నా లేకపోయినా కొనియాడతారు అంటే చెప్పుకుంటారు. అర్థమవుతుందా? మీకు ఒక ఉదాహరణ చెప్తే, ఇప్పుడు
మరియమ్మ అంటారు, మేరీ మరియమ్మ అని అంటున్నారు. అది అర్థం తప్పని అది తర్వాత చెప్తారు. కానీ సహజంగా యేసు ప్రభు తల్లి ఉంది. యేసు ప్రభు జన్మనిచ్చిన తల్లి ఎవరు? మరియమ్మ. ఇప్పుడు ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? కొన్ని వేల సంవత్సరాలు అయింది. కానీ ఎప్పటికీ బైబిల్ గ్రంథంలో ఆవిడ గురించి చెప్తుంది, మరియా ధన్యురాలు అని చెప్తుంది. కొనియాడుతున్నారా లేదా? మరియాని యేసు ప్రభు తల్లి అమ్మ, యేసు ప్రభు జన్మించిన తల్లి అమ్మ అని ఆయన ప్రశంసిస్తున్నారు, కొనియాడుతున్నారు. అవునా? ఆవిడకి అంత సౌందర్యవతే కాదు, అంత రూపవతే కాదు. కానీ యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన సందర్భంగా ఆమె తల్లిగా ఉంది కాబట్టి తరతరాలు ఆవిడ్ని ధన్యురాలు, సాక్షాత్తు దేవుణ్ణి గర్భాలు ధరించిన వ్యక్తి ధన్యురాలు అని కొనియాడబడుతున్నారు. అంటే పొగుడుతున్నారు, ఇంకా చెప్పుకుంటున్నారు. దేవుని రాక వచ్చేంత వరకు చెప్పుకుంటారు. అలాంటి ఘనత ఎవరికి ఉంటుంది? అందంగా ఉన్న వాళ్ళకి కాదు. స్త్రీగా చచ్చిపోయి ఆమె మర్చిపోయారు, సౌందర్య చచ్చిపోయి ఆడనే మర్చిపోయారు. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నాక లేదు. అర్థమవుతుందా? కొనాలి మర్చిపోతారు. కానీ బైబిల్ గ్రంథంలో రాసిన మరి ఆ రోజు నుంచి దేవుని రాక వచ్చేంత వరకు మర్చిపోలేని తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, ప్రశంసించబడుతుంది, పొగడబడుతుంది, ఘనపరచబడుతుంది, ధన్యురాలను తెచ్చుకుంటుంది. తరతరాలు తన పేరు నిలిచి ఉంటుంది. ఎవరిని బట్టి? అందాన్ని బట్టి కాదు, సౌందర్యాన్ని బట్టి కాదు, డబ్బును బట్టి కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అర్థమవుతుందా? ఈ లోకం అందించే సౌందర్యం కాదు. ఈ సౌందర్యం ఈ రోజున 16 ఏళ్ల వయసులో చాలా అందంగా కనపడతారు. 60 ఏళ్ల వయసులో కనపడతారా? కనపడదు. ఎందుకు? ఒక బిడ్డ తల్లి తర్వాత కూడా అందం పోదు. అవునా కదా? కొంతకాలం చర్మం ఉంటుంది. అంటే ఈ సౌందర్యము, ఈ అందము వయస్సులో ఉన్నప్పుడు ఒకలాగా, కొంచెం వయసు పైబడినాక ఒకలాగా, ముసలితనంలో ఒకలాగా ఎక్కువ శాశ్వతం కాదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రము శాశ్వతంగా నిలిచిపోతుంది. తను ఉన్నా లేకపోయినా, తన లోకంలో జీవించినా జీవించకపోయినా తన పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. అర్థమవుతుందా? మనం చెప్పాను, మనకు తెలుస్తాను. ఆవిడ ఎప్పుడో చనిపోయింది. 84 సంవత్సరాలు 86 సంవత్సరాలు బ్రతికింది ఆ తల్లి. చనిపోయింది. కానీ ఈ రోజు వరకు మనకు తెలుస్తాని చెప్పుకుంటున్నాను. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని నమ్ముకున్న స్త్రీ, తన జీవితాన్ని పణంగా పెట్టిన స్త్రీ అందాన్ని కోరుకోలేదు, సౌందర్యాన్ని కోరుకోలేదు. తానే దేవుడికి తను అప్పగించుకొని దేవుని యందు భయభక్తులతో అనాథల్ని, అభాగ్యుల్ని, కుష్టివారిని, ఆ రోడ్డు మీద అనాథలుగా పడిన వారి అభాగ్యుల్ని ఎంతో మంది ఆదరించి మంచి సేవ చేసింది. అందుకు ఆవిడ ఈ లోకపరంగా ధన్యురాలైంది. దేవుళ్ళలోనూ లోకపరంగా ఆవిడ ధన్యురాలైంది. మీకు విషయం తెలుసా? మదర్ తెరెసా చనిపోయినప్పుడంట కలకత్తాలో చనిపోయింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారంట. దేశ విదేశాల్లో నుంచి అనేక మంది వచ్చారంట. ఎంతమంది అంటే ఏ ఇతర రాజకీయ నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినా కూడా రాలేదంట. అంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు వీళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా రానటువంటి వారు కూడా మదర్ తెరెసా చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారంట. ఇతర దేశ విదేశాల అధికారులు, ప్రధానులు వచ్చారంట. ఎంతో చాలా మంది వచ్చారంట. ఆఖరికి పోలీసు కూడా చెప్పేసారంట, మా వల్ల కాదు సెక్యూరిటీ ఇవ్వడం అంటే. ఆమె చనిపోయినప్పుడు ఎంత ఘనత పొందుతుంది? ఒక రాజకీయ నాయకులకి లేని అంటే భద్రత, అంత ధన్యత ఆవిడ పొందుతుంది. ఎందుకని? ఆవిడ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా చేసిన మంచి కార్యాన్ని కొనియాడబడింది. ఏమైంది? కొనియాడబడింది. ఏమైంది? పొగడబడింది. అవునా? అయ్యో ఆ తల్లి ఎంతమంది సేవ చేసింది. ఆ తల్లి తన యవ్వన ప్రాయంలో పెళ్లి చేసుకోకుండా ఎంత త్యాగం చేసింది. ఆ తల్లి తనకు తాను ఏమి ఉంచుకోకుండా ఎంతమంది పంచిపెట్టింది. ఈరోజు అనేక దేశాల్లో నిర్మల భవన్ ఎన్ని కట్టించింది అని తను చేసిన సహాయాన్ని బట్టి, తను చూపిన ప్రేమను బట్టి అనేక దేశ విదేశాల నుంచి కూడా ప్రధానులు, మంత్రులు, అధికారులు ఎంతో మంది వచ్చారంట చనిపోయినప్పుడు. ఎంత తను వచ్చినప్పుడు కలకత్తాకి ఒంటరిగా వచ్చింది. ఎక్కడో యుఎస్లో పుట్టింది ఆ తల్లి. వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చింది. కానీ చనిపోయే టైంకి కొన్ని లక్షల మందిని పోగేసింది. హల్లెలూయా! నేను ఒంటరిగా వచ్చింది. ఎందుకో తెలుసా? యెహోవా యందు
భక్తులు కలిగిన స్త్రీ ఆ విధంగా కొనియాడబడుతుంది, ఆ విధంగా ధన్యుగా అనబడుతుంది. అర్థమవుతుందా? అంటే మీకు లోకపరంగా పేరు బాగా తెలుసు కాబట్టి నేను వాడాను. అలాగే ఈరోజు మీ ముందు ఒక వాక్యాన్ని ఉంచబోతున్నా. ఎస్తేరు గ్రంథంలో ఇద్దరు స్త్రీలు ఉంచబోతున్నా. ఇద్దరు స్త్రీలు ఒక స్త్రీ అవిశ్వాసికి గుర్తు, ఒక స్త్రీ విశ్వాసికి గుర్తు. అర్థమవుతుందా? అంటే లోకానికి ఒక స్త్రీ గుర్తయితే ఆత్మ సంబంధమైన జీవితానికి ఒక స్త్రీ గుర్తు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఇది బాగా అన్వయం చేసుకోండి. ఎస్తేరు గ్రంథం వాక్యంలోకి వెళ్తా నేను. ఎస్తేరు గ్రంథము కొన్ని వచనాలు చదువుతూ ఉంటాను. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావంగా తన మహిమాశ్రము ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనవచ్చును. రాణి అయిన స్త్రీ కూడా రాజైన అహశ్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించును. ఈ నవ్వులు అంటే 1వ అధ్యాయం చదువుతున్నాను. అహశ్వేరోషు దినములలో జరిగిన చర్య వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహశ్వేరోషు ఏలెను. హల్లెలూయా. మీరు టూకీగా అర్థమవడం కోసం మాట్లాడుతున్నాను. ఈయన అహశ్వేరోషు రాజు. అర్థమవుతుందా? ఈయన ఈ హిందూ దేశాన్ని ఒకప్పుడు ఏలిన రాజు. ఆ కాలంలో హిందూ దేశాన్ని ఏలిన రాజు. ఆయనకి 127 సంస్థానాలు ఉన్నాయి. అంటే 127 రాష్ట్రాలు అంటారు కదా, 23 జిల్లాలు, 23 రాష్ట్రాలు. అలాగే 127 సంస్థానాలకు ఆ రాజ్యంలో ఆయన రాజు. అంత గొప్ప రాజు అన్నమాట అహశ్వేరోషు. అలాంటిది ఆ సంస్థానాలన్నిటికీ రాజు అయి ఉన్నప్పుడు ఆయనకు ఒక రాజు కాబట్టి ఆయన ఘనత ఏంటో, ఆయన ఒక రాజ్యంలో ఉన్నటువంటి వస్తువులు ఏంటో, ఆయన రాజ్యంలో ఉన్న గొప్పతనం ఏంటో అన్నీ కూడా జనాలకి, అధికారులకి, ఇతర దేశ రాజు చూపించాలని అనుకున్నాడు. అలా అనేక మంది పిలిచాడు. ఇతర దేశ రాజులు పిలిచాడు, జనాన్ని పిలిచాడు, అందరిని పిలిచాడు. ఆ చూపించడానికి ఆయనకి 180 దినాలు పట్టిందంట. అర్థమవుతుందా? 180 దినాలు పట్టిందంట అలా చూపించడానికి. అయితే అలా చూపిస్తున్నప్పుడు ఆయన కూడా ఒక విందు చేశాడు, పురుషులకు విందు చేశాడు. రాణి అయిన వస్తీ కూడా స్త్రీలకు విందు చేసింది. అహశ్వేరోషు రాజు పురుషులకు విందు చేయించాడు. రాజులకి, ఇతర దేశ రాజులకి, జనానికి, అధికారులకి, పురుషులందరికీ కలిపి ఒక చోట విందు చేయించాడు. రెండవది, వస్తీ కూడా స్త్రీలకి మరొక చోట విందు చేయించాడు. పురుషులు స్త్రీలు కలిపి ఎక్కడ తెలియదు. స్త్రీలు తిన్నారు, పురుషులు తిన్నారు. అందుకే సంఘంలో కూడా చాలా వరకు పురుషులు ఒకవైపు, స్త్రీలు ఒకవైపు కూర్చుంటారు. అది క్రమం. భార్యాభర్తలను ఇంటికాడు. కానీ సంఘం అంటే ఆత్మ సంబంధమైన స్థలం. ఆత్మ సంబంధమైన స్థలం. భార్యాభర్తలైనా ఎటువంటి వారైనా సరే ఎక్కడ ఉండాలంటే పురుషుల్లో కూర్చోవాలి, స్త్రీలో కూర్చోవాలి. అది క్రమం, దేవుడు ఇచ్చిన క్రమం. రెండోది, భోజనాలు కూడా ఈ సినిమాలో చూపించిన బఫెట్ని ప్లేట్ వేసుకుని అంత తీసుకోవడం కాదు. పురుషులుగా తినాలి, స్త్రీలుగా తినాలి. అది ఒక మర్యాద. ఏంటమ్మా? అది ఒక మర్యాద. అర్థమవుతుందా? ఎందుకంటే ఆత్మ సంబంధమైన స్థలం సంఘము అంటే అది ఇప్పుడు చాలా మంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఆలోచనలకు కానీ, ఎటువంటి చూపుకు కానీ, ఎటువంటి శరీర సంబంధమైన క్రియలకు కానీ స్థలంలో తావు ఉండకూడదు. ఆత్మ సంబంధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం. అర్థమవుతుందా? అది పరిశుద్ధమైన మాట్లాడుతూ ఉంటాం, పిల్లోడు ఆలోచిస్తూ ఉంటాం, గవర్నర్ అవగాహన త్వర కూర్చోండి. అది కూర్చోండి. ఆ ఓడగానే కూర్చోకుండా ఉంది. లెక్క మిస్ అవుతుంది. త్వరగా ఆత్మ కూర్చో కడుపుతూ ఉంటారు. అమ్మా అది సరిపోదు, కథ కూర్చో చేస్తాం. నిండు నెలతో ఉన్నావు కాబట్టి త్వరగా నాకు జరుగుతుంది. సంఘం అంటే వినడం. సంఘము అంటే ఆత్మ. అమ్మ గోడకి కొన్ని అబ్బాయి ఉంటాడు, గోడకి. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. వినండి, కూర్చో. వెరీ గుడ్. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన
స్థలం. ఎటువంటి శారీరక సంబంధించిన ఆలోచనలకు కానీ, శారీరకమైన కోరికలు కానీ, శారీరక సంబంధించిన పరిశుద్ధ ఆలయంలో ఉండకూడదు. అందుకని పురుషులు ఒకవైపు, స్త్రీలు ఒకవైపు కూర్చోబెట్టి ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడైతే చాలా కుర్చీలు వేసేసి ఎక్కడ పడితే ఆ కుర్చీలు వాతావరణం ఎలా పడితే అనకూడదుగా. ఒకసారి సినిమా హాల్ వాతావరణం తయారైపోతుంది చర్చిల్లో కూడా. ఆ సినిమా హాల్ వాతావరణం, ఆత్మ సంబంధమైన వాతావరణం ఒకసారి కొన్ని సంఘాలు చూడట్లా, ఎలా పడితే అలా కూర్చుంటారు. కుర్రోళ్ళు ఇక్కడే ఫ్రెండ్స్ అవసరం అర్థం కాదు, అక్కడే కూర్చుంటారు. అక్కడే ప్రేమలు, అక్కడే చాటింగ్లు, అక్కడే మెసేజ్లు, అక్కడే చూపులు, అక్కడే అన్నీ జరిగిపోతాయి. అది పరిశుద్ధమైన స్థలము, అది దేవుని మందిరము, దేవుని పరలోక ధ్వని అని ఎవరికీ అర్థం కావాలి. ఎక్కడ కలుసుకుందాం? ఆదివారం చర్చికి ఎక్కడ కలుసుకుందాం? ఇది ఎక్కడ కుదరదు, ఆదివారం చర్చిలో కనపడాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. చర్చికి పోయి ఎవరు వస్తారు? అమ్మాయి వస్తూనే వస్తారు. ఎవరు వస్తారు? అబ్బాయి వస్తూనే వస్తున్నారు. నిజం, చాలా మంది చర్చిలో కలుసుకొని 3 మంది ఉన్నారు. ఆత్మ సంబంధమైన స్థలం అనే భయం ఎక్కడ ఉంది? పరలోక గవిని భయం ఎక్కడ ఉంది? కుర్చీ ఈ వారు నుంచి ఆ వారు వేసేస్తారు. ఎక్కడ పడితే అది కూర్చుంటారు, ఎలా పడితే అది కూర్చుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. అటు ఫోన్లు వస్తున్నాడా, మెసేజ్ పెడుతున్నాడా, కబుర్లు ఆడుతున్నాడా, దిగుతున్నాడా, గోపుతున్నాడా, ఏమి లేదు. మీకు అర్థమవుతుందా? కానీ రాణి అయిన వస్తి స్త్రీలకు ప్రత్యేకంగా విందు చేయించింది. రహస్యమైన రాజు పురుషుడికి ప్రత్యేకంగా విందు చేయించాడు. స్త్రీలకు ప్రత్యేకంగా, పురుషుడికి ప్రత్యేకంగా విందు చేయించాడు. కాబట్టి ఆ క్రమాన్ని మనం సంఘంలో పాటించాలి. సంఘము పరిశుద్ధమైంది. ఎందుకంటే దేవుని ఆత్మ సంచరించేస్తాము. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పాడు. కాబట్టి భయముతో, భక్తితో, వణుకుతో మనం సంఘంలో ఉంటాం. ఒకప్పుడు నాకు తెలియదు, నేను కూడా గోకి గీకి చేసిందాన్ని. కానీ ఇప్పుడు సత్యం కలిగిన తర్వాత భయముతో, భక్తితో నేను చేస్తున్నాను సేవ. అర్థమవుతుందా? తెలియక నేను చేసి ఉండొచ్చు, కానీ తెలిసిన తర్వాత మాత్రం ఎప్పుడు నేను చేయలేదు. తెలుసుకున్నాను. అర్థమవుతుందా? మీరు కూడా తెలుసుకోండి. భార్యాభర్తలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, పురుషులు అయితే చక్కగా కుర్చీ వేసి పురుషుని కూర్చోబెట్టండి, స్త్రీలు అయితే కింద కూర్చోండి, పిల్లలైతే ముందు కూర్చోండి. వస్తే చిన్న పిల్లలు ఉంటారు, రాకూడదు, ఇంటికాడ అవ్వలేదు తీసుకోండి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాతావరణం ఆత్మ సంబంధంగానే ఉండాలి. ఏ శరీర సంబంధించిన ఆలోచనకి, శరీర క్రియలకి మనం తోటు ఇవ్వకూడదు. అక్షరాల భార్యాభర్తలైనా సరే సంఘముకు వచ్చారని దేవుని బిడ్డలు, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెని. ఆత్మ సంబంధమైన తండ్రి దగ్గరికి వచ్చాం మనం. నీకైనా నీ భార్యకైనా తండ్రి ఎవరు? దేవాది దేవుడు, అవునా? పరమ తండ్రి దగ్గరికి వచ్చాం. కాబట్టి ఆ ఒక్క విధానం చూడాలి తప్ప అలా ఇలా చూసుకోవడానికి, పూసుకోవడానికి, రాసుకోవడానికి అధికారం లేదు. ఉందాతనంగా ఉండాలి. కొంతమంది వస్తే ఇక మీద పడిపోయి మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచంలో భార్యాభర్తల అని వాళ్ళు చెప్పుకున్నాడు. అలా పడితే చూస్తారేమో నాకు ఏమి వాళ్ళు. ఉందాగా ఉండాలి. సంఘము ఉందాగా ఉండాలి. పక్కన కూర్చుంటేనే ఒకటి, పూసుకుంటేనే ఒకటి, రాసుకుంటేనే ఒకటి, ముసముసలో మాట్లాడితేనే ఒకటి కాదు. అలా ఉండదు. సంఘం అంటే ఒక ఆత్మ సంబంధమైన వాతావరణం ఉండాలి. పాస్టర్ ఎక్కడైనా పాస్టర్ సంఘం ఏమో కూర్చున్నారు, ఎక్కడ మాట్లాడతారు? కొంతమంది చూపించుకోవడానికి మేము మేము మేమని రాసుకుంటా పూసుకుంటా భయపెట్టడం దగ్గరే తప్ప ఆత్మ సంబంధమైన వాతావరణం కాదు. కార్యకర్తలు ఇంట్లో ఎలాగైనా ఉన్నాయి, ఏమైనా చేసుకుని హక్కు మీకు. కానీ ఆత్మ సంబంధమైన వాతావరణంలో మనం మాత్రం అలాగా ప్రవర్తించకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు నేను క్లుప్తంగా ముగిస్తాను. రాణి అయిన వస్తి ఎవరు? ఆమె పేరేంటి? వస్తి. ఆమె పేరు వస్తి. ఆత్మ సంబంధమైన స్త్రీ పేరు ఎస్తేర్. నేను ఇద్దరికి కంపేర్ చేస్తాను. ఒకటి అవిశ్వాసి, 2 విశ్వాసి. ఆత్మ సంబంధమైన విశ్వాసి ఎలా ఉండాలి, అవిశ్వాసి ఎలా ఉంటాడు, దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉన్నది, లోకపరమైన స్త్రీ ఎలా ఉంటుంది. ఇంకా చెప్పండి, ఎవరైతే మీకు బాగా అర్థంలో 2 మాటలు చెప్తారు. లోకానుసారమైన స్త్రీ ఎలా ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అన్నారే, ఆ స్త్రీ ఎలా ఉంటుంది అని చెప్పి క్లుప్తంగా నేను ముగిస్తాను. ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి మన టైం అంతా మీరు తిరుగుతాం సరిపోయింది. నేను అందుకే చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోరు. నాకు పెళ్ళంటే చాలా ఇష్టం, కానీ వాక్యం అందించేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమవుతుందంటే మన సంఘం చిన్నది, రీసౌండ్ వస్తుంది. ఈ రికార్డింగ్లో కూడా మీ అబ్బాయి అరుపులు పాటలు పడతాం. అర్థమవుతుందా? ఖర్చు కోఆపరేషన్. ఓకే, ఆ బొమ్మలనే అనిపించే కావాలంటే. సరే, చదువుతా వినండి అమ్మ. 7వ దినమందు
రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములను అని చూడండి, చూడు, అధిపతులను రాణి అయిన వస్తు యొక్క సౌందర్యము కనబరచవాలని రాజు కిరీటం ధరించుకొని ఆమెను తన సన్నిధించుకున్నట్లు రాజైన అహశ్వేరోషులు ఎదుట ఉపచారం చేస్తూ మెహుమాను బిక్త హర్బోజన బిక్త అవక్త జతురు కక్కస్సు అని 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. హల్లెలూయా. ఈయన 127 సంస్థానానికి రాజుగా ఉన్నాడు కదా, ఆయన గొప్పతనం, ఆయన బంగారం అంతా చూపిస్తున్నాడు, నా రాజ్యంలో గొప్పతనం అంతా చూపిస్తున్నాడు, ఆయన రాజ్యంలో నా అశ్వాలు చూపిస్తున్నాడు, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని గొప్పగా చూపిస్తున్నాడు. ఇలా చూపించి 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 చివరాఖరికి నా భార్య సౌందర్యవతి, అందగత్తే, నా భార్యను కూడా చూపిస్తానని ఏం చేశాడంటే 7 నపుంసకులు తెలిస్తే ఇస్రాయేలు నపుంసకుల్లో 3 రకాలు ఉంటాయి. 1 దేవుడు పుట్టకుతనే నపుంసకులు, 2 మనుషుల చేత చేయబడిన నపుంసకులు, అంటే డబ్బు సంపాదించుకోవడం కోసము వాళ్ళకు వాళ్ళే తయారయ్యేవాడు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో పనికిరారు. పుట్టుకతో వచ్చిన వాళ్ళు రక్షణ పొందుకుంటే దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి వాళ్ళగా తయారయ్యేవాడు దేవుడి రాజ్యానికి అర్హత లేదు. 3వది నపుంసకులు అంటే దేవుడి నిమిత్తము తన శరీర కోరికలన్నీ కూడా చంపుకొని చనిపోయేంత వరకు ఏ స్త్రీని పొందు లేకుండా, ఏ స్త్రీని కూడకుండా, అసలు వాళ్ళ జీవితంలో స్త్రీ సాంగత్యమే ఉండదు. దేవుడి కోసం బతికారు, దేవుడి కోసం చచ్చిపోయారు. అర్థమవుతుందా? తమకు తామే నపుంసకులుగా చేసుకున్నారు. అంటే దేవుడి నిమిత్తం వాళ్ళ శరీర సంబంధమైన కోరికలు చంపేసుకున్నారు. తమను తామే నమ్ము చేస్తున్నారంటే దేవుడి నిమిత్తం, పరిచయ నిమిత్తం, ఆయన సమర్పణ చేసుకునే నిమిత్తం ఏ స్త్రీని కూడా ముట్టకుండా తన జీవితకాలం అంతా కూడా దేవుడి కొరకు తామే నపుంసకులుగా చేసుకున్నారు. 3 రకాలు వాళ్ళు దేవుడి రాజ్యంలో ఉంటారు. ఎందుకంటే దేవుడి నిమిత్తం తమ శరీర కోరికల్ని జయించారు కాబట్టి. అర్థమవుతుందా? ఇలా నపుంసకులు. కానీ ఇక్కడ ఉన్న ఈ నపుంసకులు ఏంటంటే రాణి సౌందర్యవతి. ఆనాడు రాజులు ఏం చేసేవాళ్ళంటే పురుషుల్ని నపుంసకులుగా చేసేవాళ్ళు, వాళ్ళే నమ్ము చేశారు. ఎందుకంటే రాణుల దగ్గర కాపలా కాయాలి. పురుషుల్ని పెడితే ఏమవుతుందంటే ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షించబడతారేమో, వీళ్ళు వాళ్ళని ఆకర్షించుకుంటారేమో, వాళ్ళు వీళ్ళు ఆకర్షించుకుంటారేమో అని స్త్రీలను పురుషుల్ని పెట్టకుండా నపుంసకులు పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి ఆ విధంగా హిజ్రాన్ని రాణుల దగ్గర కాపలా పెట్టుకునేవాడు అన్నమాట. కాపలాగా కానీ, పని పురమాయించడానికి కానీ, ఏదైనా చెప్పడానికి కానీ పురుషులు ఎవరు అంతఃపురంలోకి వెళ్ళకూడదు. ఏం మాట్లాడాలన్నా చెప్పాలన్నా రాజుగారు ఆజ్ఞించినా ఈ నపుంసకులే వెళ్ళాలి. ఈమెవరు ఇక్కడ? సౌందర్యవతి. ఎవరు? వస్తి. బాగా వింటామా? సౌందర్యవతి వస్తి. పిలుచుకురా అన్నాడు. చక్కగా తాగున్నాడు, అన్ని చూశాడుగా నా రాజ్యంలో, మా నాన్న కూడా చూడండి అన్నాడు. మన భార్య చెప్పడం, నా భార్య సూపర్ అందగత్తి చూపిస్తానన్నాడు. 7 వచ్చారు. అమ్మ, రాజుగారు నిన్ను రమ్మంటున్నారు, నీ సౌందర్యాన్ని చూపించాలంట, రామ్మ అంటే ఏముంది వినండి ఒకసారి. రాణి అయిన వస్తి నపుంసకుల చేత చెప్పిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోపోగా రాజుల మిగులు కోపించాను. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? అన్ని చూపించాడు. నా భార్య కూడా సౌందర్యవతి కదా. సహజంగా ఇక్కడ 2 రకాలు. 1 భర్త అందం, భార్య అందం, భర్త సౌందర్యం. అంతేగా ఊరంతా చూపించుకోవాల్సిన అవసరం ఏమి? ఆడదాన్ని చూసుకోలేదు తప్పని చెప్పండి. అవునా? సౌందర్యవతి ఊరంతా చూడాలి, ఊరే ఉంది. అవును. కానీ ఇంకో సైడ్ని చూస్తే ఒక మంచి అందగతిని చేసుకున్నానని జనాలందరూ అని పోడాలని, అబ్బా ఏముందని రాణి గారు అంత అందగత్తి అండి అని ఒకళ్ళు పోడించుకోవాలనుకుని ఉద్దేశంతో రమ్మన్నాడేమో. ఎందుకంటే తన సంస్థను అన్ని చూపించాడు కదా. రాజుగారు ఏమున్నాయండి మీ వస్తువులు, రాజుగారు మీ కోట ఎంత బాగుందండి, రాజుగారు మీ ఖడ్గం ఎంత బాగుందండి, రాజుగారు మీ అశ్వాలు ఎంత బాగున్నాయి, ఇలా పొగుడుతున్నారు 180 జనాలు. అలాగే రాణి గారు ఎంత అందగత్తి అండి, అసలు ఇంత అందగత్తి ఎప్పుడు చూడలేదండి అని చెప్తే భర్తకంటే సంతోషపడతాడు. అవునా? ఆలోచించారు ఏ రకంగా నాని. ఆవిడ ఏం చేసింది? నేను రాను. బాగా వినండి. రాజుగారు రమ్మని చెప్పారు. రాణి గారు వస్తే నేను రాను. రాజు కోపం వచ్చింది. ఎందుకు రాదు? పిలిచింది ఎవరు? రాజు. అవునా? ఎందు నిమిత్తం పిలిచాడో దేనికి పిలిచి తర్వాత
కానీ నువ్వు రాణి స్థానంలో ఉన్న 127 సంస్థానాలకి రాణిగా వస్తీ ఉంది. పిలిచింది రాజు. అన్ని ఇతర దేశాల వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇతర దేశ ప్రజలందరూ చూస్తున్నారు. నేను రాను అని చెప్పగానే వాళ్ళందరికీ కూడా ఆ మాట వినబడింది. ఎందుకని ఇక్కడ 2 రకాల తిరస్కారం చూపించింది వస్తే. ఒకటి, రాజు ఆజ్ఞ రాణి పాటించాలి. రాజ్యంలో రాజు అధికారంగా ఉన్నప్పుడు రాణి అయినా సరే రాజ్య ప్రజలైనా సరే ఆ అధికారానికి లోపడాలి. కానీ ఫస్ట్ రాజు యొక్క అధికారాన్ని ధిక్కరించింది. 2, భర్త మాటకు లోబడాలని వాక్యం చెప్తుంది. ఆ భర్త మాటకు లోబడకుండా భర్త మాటకు తిరస్కరించింది. 2 రకాలుగా ఆవిడ వినబడుతుందమ్మా. 2 రకాలుగా ఆవిడ రాజు ఆజ్ఞను తిరస్కరించింది. రాజ్యం అంతా కూడా రాజు మాటకు ఎదురు లేకుండా ఉండాల్సిన దాంట్లో రాణి ఎదిరించింది. 2, భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడకుండా భర్తని తిరస్కరించింది. భర్త మాటను తిరస్కరించి నేను రానుకో. వెంటనే రాజకీయం వచ్చింది, కోపం వచ్చింది. మీకు అర్థమవడం కోసం చెప్తాను, చెప్పాల్సిన టైం అవుతుంది, మరొకసారి చెప్పుకోండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. కూర్చో తప్పు అరవకూడదు, కూర్చో. అయితే కోపం వచ్చింది, వెళ్ళాడు, తన సలహాదారుని అడిగాడు. రాణి నేను పిలిస్తే రాలా, ఇప్పుడు ఏం చేయమంటారు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే సలహా, ఆయనయ్యా మీరంత గొప్ప రాజు, రాణియే రానందనుకో. వినమ్మా, రాణియే రానందనుకో, పొరుగు దేశాల రాజులు ఉంటారు, రాజ్యాలు ఉంటాయి కదా, ఆ దేశంలో రాణులు కూడా ఈ రాణియే ధిక్కరించింది కాబట్టి వారు కూడా తమ భర్తల్ని ధిక్కరిస్తారు. వారు కూడా తమ భర్తల్ని విలువ లేకుండా చూస్తారు. 127 సంస్థానాలకే ఉన్న రాణియే భర్తని మాట కాదంది, నువ్వేంటి రాచనోడివి అని మాటని తోసేస్తారు. భర్తకు లోపడరు, భర్త మాట తిరస్కరిస్తారు. ఇది పెద్ద ప్రమాదం అవుతుంది. అనేక మంది స్త్రీలు తిరుగుబాటుగా ఉంటుంది, మాట వినంతనంగా అవిధేయతగా ఉంటుంది. కాబట్టి ఆవిడ్ని రాణి పోస్ట్ తీసేయడం ఏం చేశారు? ఆవిడికి భారీగా ఉండడానికి అర్హత లేదు, రాణిగా ఉండడానికి అర్హత లేదు, ఆవిడ స్థానంలో మరొక రాణిని పెట్టండి అన్నాడు. వెంటనే ఈ ఆలోచన రాజు వచ్చింది. ఎందుకని? నేను పిలిస్తే రాదా? అర్థమైందా? ఇక్కడ ఆత్మ సంబంధమైన మాట చెప్తాను. నేను ఉదయకాలం ఈ వాక్యం ధ్యానిస్తా ఉన్నా, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు. నాకేమో వాక్యం మధ్య అలా టచ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాకు బైబిల్ ఆధారం, ఏ ఆధారం ఉండదమ్మా, నాకు అంత సంతం ఉండదు. దీన్ని అర్థం చేసుకో, దీనే చెప్పాలి. అందుకే బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు నేను 5, 6, 7 సార్లు చదువుకుంటా. దేవుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కలా ఇస్తూ ఉంటాడు. ఇలా చదువుతున్నాను ఒకళ్ళు వస్తున్నారు, ఇలా కొంచెం చదువుతున్నాను ఇంకొకళ్ళు వస్తున్నారు. ఇవాళ బాగా డిస్టర్బెన్స్. ఏదైనా సరే ఇది చెప్పాలి, నేను చెప్తా. ఆత్మ సంబంధంగా ఒక రాజుకే ఒక్క మాట వినకపోతే అంత బాధపడితే రారాజు అయిన యేసయ్య, ఎవరు? రారాజు అయిన యేసయ్య నీ కోసం నా కోసము ఆ మహిమ సింహాసనాన్ని దిగొచ్చాడు. నీ కోసం నా కోసము తన రక్తాన్ని చిందించాడు. నీ కోసం నా కోసము ఆయన ప్రాణం పెట్టాడు. ఈ రోజున ఎందుకు? నరకాన్ని తప్పించబడ్డానికి. ఏ ఒక్క ఆత్మ నాశనానికి పోకూడదని, నరకానికి పోకూడదని. అయ్యా సువార్త అందిస్తున్నాం, అనేక సేవకులు లేవనెత్తాను, అనేక మంది సేవకులను లేవనెత్తాను. మీరు సువార్త వినండి, మీరు నరకానికి పోవడానికి నాకు ఇష్టం లేదు, మీరు నాశనానికి పోవడం నాకు ఇష్టం లేదు, నా మాటకు లోపడండి, నేను దేవుడిని తెలుసుకోండి, నేను రక్షకులను తెలుసుకోండి అని ఎంత సేవకుల ద్వారా పొద్దున మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారుజామున టీవీలో యూట్యూబ్ అన్నింటిలో మాట్లాడుతున్నా సరే జనం దేవుని మాట ఎంతమంది వింటున్నారు? రాజు ఒక్క భార్య నేను రాను అంటేనే రాణి పోస్ట్ పోయింది. 127 సంస్థానాలకి మహారాణిగా బతికింది వస్తే ఒక్క మాటతో సాధారణ ఎత్తైంది, పోనీ పోస్ట్ పోయిందన్న. కానీ దేవుడు మనం ఎన్నిసార్లు మాట వినకపోయినా నేను కొట్టేయట్లేదు, నేను తిట్టేయట్లేదు, అవునా కాదు? ఎన్నిసార్లు మనం దేవుడి మాట అవ్వేతుంటాం, సేవకుల మాట ఎన్నిసార్లు మనం ఎదురు చెప్పుకుంటాం. కానీ కొట్టారా తిట్టారా భరించడం తప్ప. అందుకే ఆయన మన వ్యసనములను భరించువాడు. మన అవిధేయతల్ని మన పొరపాటు దేవుడు తెలుసు కాబట్టే భరిస్తున్నాడు. లేదనుకుంటే ఇలాంటి రాజు అయితే ప్రపంచంలో ఎవరు ఉండవు. మన రారాజు యేసయ్య ఒక్క మాట వినకపోతే తీసేస్తానంటే ప్రపంచంలో ఎవరు ఉండడు, నేను నువ్వు ఎవరు ఉండేవాడు, అవునా కదా? కానీ ప్రేమామయుడు, ఇది కోపపడ్డాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు మాట వినాలి,
వస్తావేమో అని వింటా ఉన్నాడు. హల్లెలూయా. వింటా మాట్లాడద్దు. వింటా చూస్తున్నాడు. ఈరోజు రేపు మారుతావేమో. మరి ఈ రాజు గొప్ప, ఆ రాజు గొప్ప, యేసయ్య రాజు గొప్ప, అహిజ్కియా రాజు గొప్ప. 127 సంస్థానాలకి ఉన్న రాజే రాణి గారు మాట పో అన్నాడు. నీ పోస్ట్ పోయి నువ్వు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, రాజులకు రాజు, రాజు అయిన దేవుడు మాట మనం వినకపోతే ఇంకెంత ఉంటుంది? దీంట్లో రెండు. ఒకటి, ఆయన మాట వినకపోతే మనం మరిస్తూ ఉన్నాడు ప్రేమతో. ఒకసారి మాట వినకపోతే మన కూడా పోస్టులో తీసేస్తాడు. సరే, ఈ భూమి మీద నీ ఆయుష్ అయిపోయింది, వెళ్ళిపో అంటాడు. అర్థమవుతుందా? ఈ మందిరం నీ పోస్ట్ పెట్టుకో అంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాణి అయిన వస్తే నేను రాను అంది. ఆ ఒక్క మాటకి 127 సంవత్సరాలు రాణి పోస్ట్ పోయింది. అంటే నేను అర్థం చేస్తా, తన భర్తకి తగిన గౌరవం ఇవ్వలేకుండా పోయింది. పిలిచింది రాజు, నేను రాణి అయ్యుండి నా రాజు ఆజ్ఞకి నేను లోబడకపోతే నా వెనకాల ఉన్న ప్రజలు లోబడరు అన్న గ్రహింపు లేకుండా పోయింది. నీ భార్యాభర్త నుండి అంతపురంలో చూసుకోవమ్మా. అక్కడ రాజుగా ఉన్నాడు కదా, 127 సంవత్సరాలకు రాజుగా ఉండి నిండి చేస్తున్నాడు అక్కడ. ఆ పారసీలు, నాదీలు, ఇతర రాజ్యాలందరూ అక్కడ వచ్చారు, అధికారులు వచ్చారు, జనాలు వస్తున్నారు. వాళ్ళ ముందు ఎలా వద్దా? ఆయన ఏముంది మొహం చూపించడానికి? ఆవిడేమనుకుందో, ఆ మనసులో ఏమనుకుందో, నేను అందరూ నా భర్తకి భూమిలో నేను చూపిస్తాను అనుకుందో ఏమో, మంచి ఉద్దేశంతో ఉంది, గర్వంతో వాళ్ళకి నేను చూపించాను అనుకుందో గర్వంతో, ఏమన్నా కానీ మాట దగ్గర ఇచ్చింది. ఇక్కడ ఒక రాజు పరిపాలిస్తున్నాడు, రాణి అయి ఉండి నువ్వే ఆజ్ఞను దగ్గర చేస్తే ఎవరు వింటారు మాట? ఎలవయ్యా, నీ ఇంట్లో మీ ఆవిడ నేను మాటలు లేదు, మీ రాణి మీ మాటలు లేదు, నేను వింటావా అని అంటారా? సంఘంలో పరిచయం చేస్తున్నావు, నువ్వే సరిగ్గా మాటలు లేదనుకో, విశ్వాసం ఏముంటారు? వింటారా? అంట పరిచయం చేసుకున్న వాళ్ళు కూడా మాట విని విశ్వాసులకు నిదానంగా చెప్పాలి. అమ్మా, ఇది క్రమం, ఇది పద్ధతి, ఈ డయాకి రండి, ఈ డయాకి రండి, ఈ రోజు ఈ క్రమం ఉందమ్మా, ఈ క్రమం వస్తే నీకు ఆశీర్వాదం ఉంది అని ఎవరు చెప్పాలి? పరిచయం చేసే వాళ్ళు చెప్పాలి. పరిచయం చేసే వాళ్ళు మాట వినలేదనుకో వాళ్ళు వింటారా? ముందు నేను ఇరవమ్మ తర్వాత చూద్దాం అంట. అవునా కదా? రాణి రాజాజ్ఞను ధిక్కరిస్తే అందరూ చూస్తున్నప్పుడు రాణి భార్య పక్కన పెట్టు, స్థానం పోస్ట్ రాణి స్థానం, రాజుని ధిక్కరించింది రాణి అంట. అవునా? రాజుని ధిక్కరించింది రాణి అని ఊరంతా ప్రచారం అవుతుంది. రాణియే మాటని లేదు, రాణియే మాట విలువలేదు, రాణియే గౌరవించలేదు. అంటే భర్తని గౌరవించని భారీగా, భర్తకి మాట విలువని భారీగా, భర్తకి ఏ మాత్రం కూడా సహరించిన భారీగా నువ్వే ఉంటే నీ వెనకున్న వాడు ఎలా ఉంటాడు? నీ ఇంట్లో ఉన్న నీ కూతురు ఎలా ఉంటుంది? నీ కొడుకు ఎలా ఉంటాడు? నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చూస్తారు? అందుకనే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ ఏమైనా సరే ఆడు ఇల్లు ఉండాల్సింది. కానీ వీళ్ళకపోవడం నష్టం ఏంటి? రాణి పోస్ట్ పోయింది. ఒక ఉన్నతమైన గొప్ప స్థానంలో రాణిగా వెలుగొందిన ఆవిడ ఒక సాధారణ స్త్రీగా మారింది. ఇక ఏ హోదా లేదు, ఏ ఒక్క బలము లేదు, వెనకాల ఏమీ లేదు, ఏ అండ లేదు, ఏ కొండ లేదు, ఏ కిరీటం లేదు, ఏ ఒక్క గౌరవం లేదు. పక్కన పడేశారు, ఒక సాధారణ స్త్రీగా పక్కన పడేశారు. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి? అవునా కదా? నిన్ను నీ కుటుంబంలో నువ్వు రాణి అనుకో, నేను అందరూ ఎత్తిపట్టి అందరు గౌరవిస్తున్నారు, ఎంతో ఎగ్రీ చేస్తున్నారు. ఒకరోజు ఏదైనా ప్రాబ్లం పక్కన పడేశారు అనుకో, ఎలా ఉన్నది? భర్త గౌరవించి, పిల్లలు గౌరవించి, ఇరువురు గౌరవించి, అంత గౌరవంతో ఉండి ఆ వస్తున్నా వెళ్తున్నా అమ్మ 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 అని పోస్టు ఏదైనా తేడా వచ్చిందనుకో, ఆ అమ్మ ఈ అమ్మ అంటమ్మా, ఆ అమ్మ ఇట్లా చేసిందంటమ్మా, ఆ అమ్మ ఇట్లా ఉందమ్మా అంటారు. అప్పుడు ఎలా అనిపిస్తుంది? గౌరవించి నమస్కారం చేసిన చేతులే ఇలా పక్కకి వెళ్ళిపోయిందనుకో బాధ అనిపిస్తుంది. అవునా? రాణిగారు 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 అని కన్నా వేస్తే ఇలా వంగి నమస్కారాలు చేసే వాళ్ళు ఈ రోజున రాణి నడిచి వస్తుంటే ఎవడ పట్టించుకోవాలి. ఎందుకని? రాణి పోస్టు పోయింది, రాణి పోస్టు పోయింది. స్థానంకు విలువ అదే. అక్కడ రాణిగా, స్థానంగా, అధికారంగా తన ఒక్క మాట చెప్తే ప్రజలందరూ వినాల్సిన స్థానం ఉంది. ఈ రోజున ప్రజలందరిలో ఒక సామాన్యమైన వ్యక్తిగా మారిపోయిన వస్తే ఒకే ఒక్క మాట, నేను రాను అంది. ఒకవేళ సౌందర్య రాశిని అని గర్వంతో చూపించుకుందేమో, ఒకవేళ స్త్రీ గర్వంతో ఉందేమో. గర్వము జగడాలు పుట్టిస్తుంది, గర్వము తను తాను తగ్గిస్తుంది, తగ్గింపు తను తాను హెచ్చించేలా చేస్తుంది. భర్త మాటకి విలువ ఇవ్వని తన జీవితము రోడ్డు పాలైపోయింది. గుర్తు
గుర్తుపెట్టుకోండి, రాజు ఆజ్ఞ పాటించాల్సిన రాణియే పాటించకపోతే, భర్తని గౌరవించాల్సిన భార్యే గౌరవించకపోతే ఎవడ గౌరవిస్తాడు? వెనకలు ఎవరిస్తారు? నువ్వు అరే అన్నావు అనుకో, వాళ్ళు కూడా అరే అంటారు. నువ్వు మర్యాద ఇస్తే వాళ్ళు మర్యాద. అది ఎదవో సన్నాసం అనకూడదు, కానీ మన భాషలో చెప్తున్నా, అది ఎదవో సన్నాసం ఎచ్చోడో కూర్చోడో అది ఏమన్నా ఉన్నాయి తర్వాత. కానీ బయటకు వచ్చాముగా, నలుగురిలో ఉన్నాముగా, గౌరవించాలా లేదా? చాలా మంది తెలియక వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. మీరు నాలుగు గొడవల మధ్య కొట్టుకుంటారో వేసుకొని వేసుకోండి. కానీ నలుగురిలోకి వచ్చిన తర్వాత ఇతను నా భర్త, ఈమె నా భార్య అని చెప్పినప్పుడు ఒకరికొకరు గౌరవించుకునేటట్టుగా ఉండాలి. నిన్ను బట్టే వాళ్ళ గౌరవం వస్తుంది, నిన్ను బట్టే గౌరవం వస్తుంది. వీళ్ళు అందంగా భర్తలు అందంగా కనపడ్డారనుకో, భార్య ఎవరన్నా కొంచెం వికారంగా కనపడ్డారనుకో పక్కన నిమిషాలు ఎక్కడెక్కడ పోతూ ఉంటారు. ఎందుకు? సన్నగా పేడగా లావుగా ఉండి చెప్పుకోండి సించుడు. అంత కాపురం చేస్తున్నాం కదా, గదిలో అంత ఇంకొక కుటుంబం కలిసి ఉంటున్నారు కదా, చెప్పుకోవడానికి ఏమి భార్య కాకుండా పోతా, లావు ఉంటే సన్నగా ఉంటే భార్య కాకుండా పోతా. అవునా? సన్నగా నాచుగా డేటింగ్ చేసి చక్కగా చేసి స్టైల్గా ఉంటారు అమ్మాయిలు, భార్యలు. కొన్ని మొక్కలు బట్టలు వచ్చేది, పొట్ట వచ్చేస్తుంది, కొన్ని పొట్టిగా ఉంటారు, లావుగా ఉంటారు. ఇది అర్థమవుతుందా? వెంటనే మీరు సన్నగా ఉంటారు కదా, ఈ పక్కన నడవాలంటే నామూషి. ఈయన భర్త అని చెప్పండి, నాకు నీవేంటే హీరోయిన్ లాగా ఉన్నావు, వాడేంటి ఎక్కడున్నాడు అంటారు. అబ్బాయే. అవునా? కాపురం చేసుకున్నారు కదా, సంసారం చేసుకున్నారు కదా, తప్పు. వాడు ఎలాంటి వాడైనా సరే గౌరవించాలి. ఎలాంటి వాడైనా గౌరవించాలి. వాక్యం చెప్తుంది, రాజుని నేను రాను అందంతే రాణి పోసిపోయింది. అప్పుడు రాణి స్థానంలో ఇంకొక రాణిని పెట్టాలి అన్నారు. ఎందుకో తెలుసా? రాజాజ్ఞని గౌరవించాల్సిన రాణియే రాజాజ్ఞ ధిక్కరించింది. ఇది ఎవరైనా విన్నారంటే దాన్ని ఫాలో అవుతారు. ఇతర దేశ రాణిలు అంత గొప్ప రాణియే రాజాజ్ఞ ధిక్కరించింది, రాజు మాట తీసేసింది, మేమెంతా ఈ మాట ఎందుకు అని అంటారని ఆ రాణియే వద్దు, ఆ పోస్టే వద్దు, ఈ భారీగా పనికిరా తీసుకోవడానికి రాజుకు నచ్చింది, రాణి పోస్ట్ పోయింది. ఆ స్థానంలో ఇంకొక అమ్మాయిని రాణిగా ఎన్నుకుందాం అన్న. చూసావా? ఒక్క మాట కుటుంబాన్ని పోగొట్టుకుంది, ఒక్క మాట భర్తని పోగొట్టుకుంది, ఒక్క మాట తన హోదాన్ని తన స్థానాన్ని దిగజార్చుకుపోయింది. గర్వం ఎప్పుడు కూడా ఆడడానికి పనికిరాదు. తగ్గింపే ఇక అలంకారం ఆభరణం. ఏం చేసుకుంటాం? అమ్మాయి ఓ అడుగుతా ఉంటారు భర్త, ఏంటి తప్ప? తగ్గింపు అలంకారం. అర్థమవుతుందా? గర్వం వల్ల జగడాలు పడతాయి. అంటే ఏంటి? గొడవలు పడతాయి. జగడం అంటే ఏంటి? కలహాలు, గొడవలు. వాటిని చెప్తున్న సామెతలో గర్వం వల్ల జగడాలు పడతాయి. నువ్వేంట్రా, నీకేంట్రా అని అంటారు చాలా మంది. అట్లా వద్దు. బైబిల్ చెప్తుంది, రాజ ఆజ్ఞను ధిక్కరించింది, వస్తే పోస్ట్ పోయింది. అర్థమవుతుందా? దేవుని మాటని ధిక్కరించావా, నీ పోస్ట్ కూడా పోతుంది. దేవుని మాటను ధిక్కరించావా, నీ పోస్ట్ కూడా పోతుంది. ఎందుకని ఒకసారి రెండుసార్లు ఉంటాడు దేవుడు, మూడోసారికి అవకాశం ఇవ్వడు. నేనైతే ఒకసారి ఇచ్చాడు. అప్పుడు దేవుడు మంచివాడు కాబట్టి 3 సార్లు 30 సార్లు ఇచ్చాడు. కానీ ఒక రోజున పోతుంది. కాబట్టి నీకేమి ఇచ్చాడో దేవుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. నీ ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానాన్ని నిలబెట్టుకునే బాధ్యత నీది. వస్తే ఏం చేసింది? అంత గొప్ప స్థానం ఇచ్చింది. ఇన్ని దేశానికి రాణి కదా, 1 2 కాదు, 157 సంవత్సరానికి రాణి ఆవిడ. అలాంటిది ఏం చేసింది? ఆ పోస్టు పోయింది. రాజాజ్ఞమేమో ఎన్నో ఉంది, రాజాజ్ఞ మొత్తం వెళ్ళిపోమ్మా అన్నది, పోయింది. కానీ ఆమె స్థానంలో, మీకు క్లుప్తంగా చెప్పిన చాలా విషయాన్ని, ఆమె స్థానంలో మళ్ళా మరి రాణి కావాలి కదా, కన్యకలందరూ పిలిచారు. చాలా మంది కన్యకలు పిలిచి వాళ్ళకంట 1 సంవత్సరం పాటు తైలాలు, గోపసరంతో, ఫేస్ ప్యాక్తో, ఫేస్ బ్యూటీ పాలతో తెగ పూసారంట. ఎందుకని? రాజు దగ్గరికి వెళ్ళి ఎవరైతే రాజు సంతృప్తిపరుస్తారో, ఎవరైతే రాజు సంతోషపడతాడో వాళ్ళే రాణి అవ్వాలి. సాయంకాలం వెళ్ళి ఉదయం వస్తారో, ఎవరైతే రాజు సంతోషపడతారో, ఎవరి మీదైతే రాజు దండం ఇలా చూపిస్తాడో ఆవిడే రాణి అవుతుంది. ఎంతో మంది కన్యలు అందమైన కన్యలు, సౌందర్యమైన కన్యలు ఎంతో మంది పోటీ పడి అవుతున్నారు. వాళ్ళకి రుద్ది ఫేషియల్ చేసి మురికంతా తీసి తెల్ల తోలొచ్చగా రుద్ది మంచి సువాసనలో, మంచి గంధాలతో, మంచి తైలాలతో పోస్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? కానీ ఒక రోజున రాణి వంతు ఎస్తేరు వంతు వచ్చింది. ఎవరు వంతు? ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు ఎంత
యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమడుగుతారంటే రాజు వాళ్ళ ఆ డబ్బులు ఏమడుగుతారంటే వాళ్ళకి ఏం కావాలో రాజుగారి గదులకు వెళ్ళే ముందు వాళ్ళు ఏం అడుగుతారని ఇచ్చేయాలి. బంగారు అడిగినా, వజ్రాలు అడిగినా, డబ్బు అడిగినా, ఆ టైంలో ఏమైతే ఉన్నాయో కాస్ట్లీవి అవన్నీ కూడా వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వాలి, అలా ఇచ్చేవాడు. అర్థమవుతుందా? కానీ ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఏం కావాలమ్మా అంటే ఎస్తేరు ఒక మాట అంది, మీ ఇష్టమయ్యా, మీరు ఏం పెట్టి అది చేసుకుంటాను, నాకంటూ ఏమీ వద్దు అని. కానీ ఏ అలంకారం కోరుకోవాలి. చాలా మంది రాజుగారికి అందంగా కనపడాలి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము అన్న మాట పక్కన పెట్టేసి అందంగా కనపడాలి. నేనే రాణి నవ్వాలి, నేనే రాణి నవ్వాలని పూసిందే పూసి, రాసిందే రాసి, పెట్టిందే పెట్టి, జోకాలు ఏలాడదీసి, గాజులు ఏలాడదీసి ఇలా పెట్టి వికారంగా తయారైపోయి అందంగా కనపడాలని ఓవర్ మేకప్తో వికారంగా తయారు చాలా మంది ఉన్నారు. వికారంగా తయారు చాలా మంది ఉన్నారు. అవునే కాదు? చూస్తే దగ్గరికి 100 ఒక 100 ఉంటాయి. అయితే అలా వల్ల ఎవరో పని చేయాల. కానీ ఎస్తేరు ఏ అలంకారం కొనుక్కో, సింపుల్గా వెళ్ళింది. సింపుల్గా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అది చూడగానే రాజుకు దయ పుట్టిందంట. ఆవిడెవరో తెలుసా? ఒక అనాథ, తల్లిదండ్రులు కోల్పోయి పిల్లతండ్రి పెంపుకొని పెరుగుతున్న అదస్సాని పేరు గల ఎస్తేరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయింది, ఎంతో బాధతో పెరిగింది. తల్లిదండ్రులు లేకుండా ఉన్న బాధ ఏంటి నాకు కూడా తెలుసు. ఎంతో బాధతో పెరిగింది. కానీ మూర్తకై పినతండ్రి చిన్నానా ప్రాబ్లం చిన్న కుమార్తెగా పెంచుకున్నాడు. కుమార్తెగా పెంచి పెద్ద చేసి కన్యకులందరూ వెళ్తున్నారు కాబట్టి తను కూడా పంపించాడు. ఎస్తేరు రాజుగారి దగ్గర రాగానే రాజుగారికి ఎస్తేరు చూడగానే దయపుట్టింది. అంతమంది కన్యకులు అందంగా ఉన్నారు, ఎంతో సౌందర్యంగా అలంకరించుకున్నారు, యమాహేమే పర్సనాలిటీతో ఉన్నారు. కానీ ఎస్తేరు సింపుల్గా అలా సింపుల్గా మీకు అర్థమవుతుందా? ఎన్ని పెట్టకుండా చక్కగా ఒక చైన్ వేసుకుని ఒక సింపుల్గా గాలి వేసుకుందామో సింపుల్గా కూర్చుంది. వెంటనే రాజుగారు ఆవిడ మీద దండం పెట్టాడు. దండం అంటే కిరీటంలో దీన్ని ఏమంటారు, దండము ఇలా చాపాడు. పొల్ల బంగారంతో ఉంటుంది, పొల్ల దాన్ని ఇలా పెట్టాడు. అంటే రాజుకు ఆమె చూస్తే దయ పుట్టింది, ఇష్టం పుట్టింది. నువ్వే 127 సంవత్సరాలకి రాణి అన్నాడు. అంటే దెబ్బకి రాణి అయిపోయింది. దెబ్బకి ఇస్తారు రాణి అయిపోయింది. ఎందుకో తెలుసా? రాణి అయిన వస్తీ భర్త మాటని వినలేదు. బ్రాహ్మ అంటే సౌందర్యవతి నుండి రాజుగారు పిలుస్తున్నారని అనుకోండి. కానీ పిల్ల తండ్రి పెంపకంలో పెరిగిన ఒక అనాథ అయిన ఎస్తేరు పిల్ల తండ్రి ఏం చెబితే అది చేసి, ఎలా ఉండమంటే అలా ఉండదు, ఏం పెడితే అది తినింది. తన మాటకి ఎదురు చెప్పకుండా లోబడి 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 నడుచుకుంది. కాబట్టి ఆ సింపుల్ నేసు, ఆ సంస్కారం అలవాటైంది. తర్వాత రాణి అయిన తర్వాత కూడా ఎస్తేరు వాక్య సెలవిస్తుంది. ఆ మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీలందరికంటే కూడా రాజు ఎస్తేరు ప్రేమించను, కన్యకులందరికంటే కూడా అతని వల్ల దయాదాక్షిని పొందెను. హల్లెలూయా. 20 ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణందున్న కాలంలో చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచుండెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రాణి కాకముందు, నేను ముగిస్తున్నాను. రాణి కాకముందు ఎస్తేరు ఎలా లోబడిందో పినతండ్రికి చెప్పిన మాటకి 127 సంస్థానానికి రాణి అయిన తర్వాత కూడా ఆయన మాటకి లోబడిందంట. ఎంత గొప్పదైనది, అవునా కదా? ఇప్పుడు ఒక స్థానం వచ్చిందనుకో, కొంచెం డబ్బులు కనపడితే కొంతమంది పళ్ళు ఎత్తుకెత్తి కొంచెం ఒకప్పుడు తిరిగిన రోడ్లు తిరిగిన గుర్తురావు, తినడానికి లేకుండా రోజులు గుర్తురావు, కష్టపడిన రోజులు గుర్తురావు, చెడదీసిన రోజులు గుర్తురావు, అవమానించబడిన రోజులు గుర్తురావు. ఇప్పుడు జరిగిపోతుంది కదా అనుకుంటారు, వెనక రోజులు గుర్తుండవు. కానీ ఎస్తేరు మాత్రం తన పిల్లతండ్రి ఎలా పెంచాడు, ఎలా కష్టపడి పోషించాడు, ఎలా మాట విందో రాణి అయిన తర్వాత కూడా ఆయన మాటకి లోబడుతూ వచ్చిందంట. అర్థమవుతుందా? స్త్రీలైన మనము, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా, నీ పుట్టింటి వాడు ఎంత గొప్పవాళ్ళైనా, నీ అన్నదమ్ములు ఎంత గొప్పవాడైనా నీ భర్తకు లోబడవలసిందే. ఆత్మ సంబంధమైన భర్త అయిన దేవుడు మనకి, మా దేవుడు వాక్యానికి, దేవుడు మాటకి మనము లోబడి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మన ఆత్మ సంబంధమైన భర్త యేసయ్య మాటకు కూడా మనము, యేసయ్య మాటకు కూడా మనము లోబడాలి.
అర్థమవుతుంది. రక్షణ పొందుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, నీకు ఐశ్వర్యం, ఘనత, ప్రభావం వచ్చినప్పుడు కూడా నువ్వు అదే స్థితిలో నువ్వు దేవుడి మాటకి లోపడాలి. అదే పరిస్థితులు ఇంట్లో వాళ్ళకి లోపడాలి. అంతేగాని స్థితిగతులు మారినప్పుడు మీరు మారిపోతే మళ్ళా మీ స్థితిగతులు మార్చడానికి ఒక్క సెకండ్ పడతాం. వాళ్ళ బళ్ళోకి వాళ్ళ బళ్ళోకి మళ్ళా బళ్ళు వాళ్ళు అవునా? సెకండ్లో 1000 వంతు చాలు దేవుడు అలా లిఫ్ట్ చేయడానికి. సెకండ్లో 1000 వంతు చాలు అలా పడేయటానికి. అర్థమవుతుందా? గర్వం ఎప్పుడు పనికిరాదు. రాణి అయిన వస్తి గర్వంతో తన స్థానాన్ని కోల్పోయింది. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ, తల్లిదండ్రులు గౌరవించే స్త్రీ, భర్తకు గౌరవించే స్త్రీ కొనియాడబడింది. ఎస్తేరు ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజుకి అనేక మంది సేవలు చెప్పుకుంటున్నారు ఎస్తేరు అని. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి, దేవుని కొరకు నిలబడిన స్త్రీ కాబట్టి. ఒక దినానైతే హామాను పడిన కుట్రలో తన యోధా జాతి మొత్తం నాశనం అవ్వాల్సిన పరిస్థితిలో తన 3 రోజులు ఉపవాసం ఉండి రాజ ఆజ్ఞ తన పిలిచేవాడికి ఎవరు కూడా అంతపురం రాకూడదు, కానీ 3 దినాలు ఉపవాసం ఉండి తన ప్రాణానికి కూడా తెగించింది. రాజా ఆజ్ఞ తల తీసేస్తాడు వెళ్తే, అయినా సరే నా జాతి నశించిపోతుంది, నా ప్రాణం పోయినా పర్వాలేదని తన జాతి కోసం రాజుగారి ముందు ఉంచింది. ఆ రోజు కూడా ఎస్తేరు పట్ల చూడంగానే దయ పుట్టింది. ఏ రాణి, నేను పిలిచానా? నిన్ను ఎందుకు వచ్చాను? నేను పిలిచానా? నీ తల తీసేస్తాను అట్లా చూడంగానే ఆ దయ ఎక్కడికి తెలుసా? దేవుడు ఇచ్చిన దయ, మనిషి వచ్చిన దయ కాదు. యెహోవాయందు భయభక్తి కలిగిన స్త్రీగా నువ్వు ఉంటే దేవుడి దయను కుంటావు, దేవుని కృప నీకుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, శత్రువు దగ్గరికి నుంచున్నా అతనిలో ఒక దయ పుట్టిస్తాడు దేవుడు. శత్రువు దగ్గరికి నుంచున్నా, నేను తిట్టాలి కొట్టాలనుకున్నా నుంచున్నా సరే వాళ్ళలో కూడా దయ పుట్టిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మనుషుల దయలోను దేవుడి దయలోను వర్తిల్లాలి. దేవుడి దయ ఉంటే మనుషుల దయ కూడా ఉంటుంది. ఎస్తేరు దేవుడి దయలో వర్తిల్లింది, పిడతల్లి దయలో వర్తిల్లింది, హేగే దయలో వర్తిల్లింది, అన్నిటికి రాజు దయలో వర్తిల్లింది, అన్నిటికి మించి దేవుని దయలో వర్తిల్లింది. అందుకే ఒక అనాథగా అనామకురాలుగా విడవబడిన దానిగా, తిరస్కరించిన దానిగా, ఏ మాత్రం విలువలేని జీవితం తనని మహారాణిగా నిల్చోబెట్టాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? గర్వం వల్ల బస్తీ రాణి పోస్టులు పోగొట్టడం, కానీ ఆత్మ సమం తగ్గింపు వల్ల, దేవుని దయ వల్ల వర్ధిల్లి ఏమాత్రం అర్హత లేని ఎస్తేరు రాణిగా సంపాదించుకుంది. ఇప్పుడు అర్థమైందా? అందము, మోసకాలము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఈ లోకముని అందచందాలు కొంతవరకే, డబ్బు బలగం కొంతవరకే, బంధువులు బలగం కొంతవరకే, కానీ శాశ్వతంగా నీతో నాతో నిలిచే దేవుడు మాత్రమే. అందుకే ఎవరికి భయపడాలి మనము? దేవుడికి భయపడి. నీ క్రియలు, నీ కార్యాలు, నువ్వు చేసే పని, నువ్వు చూసే పని, నీ మాట తీరు, నువ్వు కూర్చున్నా, నువ్వు నుంచున్నా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. అలా భయము లేని భక్తి వ్యర్థం. భయము లేని భక్తి వ్యర్థము. అర్థమవుతుందా? సౌందర్యం అన్నవాడు అందరూ పోయారు. సావిత్రి మహా సౌందర్యం అనేవాడు, ఆమె పోయింది. శ్రీదేవి గొప్ప సౌందర్యవతి అనేవాడు. జగదేవుడు లోక సుందరం అన్నాడు, సుందరం పోయింది, సౌందర్యం పోయింది. నీకు అర్థమవుతుందా? సౌందర్యం పేరు చాలా మంది పోయారు. అంటే గొప్ప గొప్ప అందగత్తులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. మార్లిన్ మన్రో సూపర్ అందగత్తే, కానీ చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఏదైనా కానీ అందగత్తులందరూ సగం పోయారు. కానీ యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలు మాత్రం బైబిల్ గ్రంథంలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇప్పటికీ సజీవంగా మనతో మాట్లాడుతున్నారు. ఒక ఎస్తేరు మనతో మాట్లాడుతుంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన శారా మనతో మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం ద్వారా ఎస్తేరు మనతో మాట్లాడుతుంది. అర్థంగా? లూదియా మనతో మాట్లాడుతుంది. ఒక హన్నా మనతో మాట్లాడుతుంది. ఒక మరియా మనతో మాట్లాడుతుంది. ఎంతో మంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఎప్పటికి చనిపోయినా వాళ్ళ పేర్లు, వాళ్ళ క్రియలు సజీవంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. రాణి అయిన వస్తి గర్వంతో తన స్థానాన్ని కోల్పోయింది. ఆత్మ సంబంధమైన ఎస్తేరు తగ్గింపుతో, దేవుని దయతో స్థానాన్ని హెచ్చించుకుంది. కాబట్టి నీ ఇంటిలో నీ స్థానం ఏంటి, నీ పరిస్థితి ఏంటో జాగ్రత్తగా గమనించుకో. ఏ స్థితిలో నేను పెట్టాడో ఆ స్థానం వదిలేసావా, ఆ పోస్ట్ నీకు పోయినట్టే. నేను ఎక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా, సాక్షిగా చెప్తున్నా. నేను స్వాతికి చెప్తా, ఎన్నయ్య మంచివాడు, ఎన్నయ్య మంచివాడు. ముందు నీ కుటుంబాన్ని కట్టుకో, నీ పరిస్థితిని కట్టుకో, తర్వాతే మీ వాళ్ళు
వాళ్ళని చూస్తే వాళ్ళు బాగానే ఉంటారు లేదంటారు, వాళ్ళతో పాటు నువ్వు పోవద్దు. నీకంటూ కుటుంబం ఉంది, నీ భార్య భర్త పిల్లలు ఉన్నారు, కట్టుకో. తర్వాత నువ్వు బాగుంటే కట్టా. చెట్టు పచ్చగా ఉంటే నీడ దొరుకుతుంది. మనమే ఎండిపోతే, వాళ్ళు ఎండిపోయి మనమే ఎండిపోతే అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ ఉండి సంపాదించి రూపాయి చేతిలో ఉంటే కష్టంలో ఉన్న అమ్మాయికి రూపాయి పెడతావు. నువ్వు ఎండిపోయి వాళ్ళు ఎండిపోయి అడుగుతున్నారు, వాళ్ళకి ఎవరు? ఎవరు? అవునా? అందుకని కుటుంబంలో నువ్వు నిలబడాలి. నీ భర్త నువ్వు గౌరవించాలి, చూసుకోవాలి. టయానికి అన్నం పెట్టి శుభ్రంగా ఉండేవాడు, పెట్టగా పక్కవాడు. సరే, అర్థమవుతుందా? కాబట్టి ముగిస్తున్నాను. దయచేసి దేవుడు ఇచ్చిన స్థానాన్ని, లోకపరంగా మీకున్న స్థానాన్ని దిగదార్చుకోవద్దు. దేవుడు ఏ స్థితిలో పెట్టాడు మంచిగా. పరిచయంలో ఉన్నావా? ఆ స్థానం నిన్న ఒక ఆడ వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడింది? ఆ పోస్ట్ పోయిందని బాధపడింది. వస్తీ బాధపడినట్టుగా అన్నమాట, పోస్ట్ పోయిందని బాధపడింది. తిరిగి రాదు. ఎందుకు? ఒకసారి వదిలేసిన తర్వాత పోస్ట్ రాదు. కాబట్టి ఉన్నప్పుడే కాపాడుకోవాలి. ఏముందిలే అనుకుంటారు, కాదు. అది దేవుడు ఇచ్చింది. నేను ఇచ్చింది కాదు, మీరు ఇచ్చింది కాదు. సాక్షాత్ దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. రాజుగా భార్య పక్కన రాణిగా ఇచ్చాడు. నేను రానని పోయి. దయచేసి మీ అవిచేత, మీ గర్భం, మీ యొక్క ఇబ్బంది పరిస్థితుల్లో దేవుడికి, సంఘానికి దూరమైన పరిస్థితి తెచ్చుకోవాలి. కుటుంబానికి దూరమైన పరిస్థితులు తెచ్చుకోవాలి. ఏ స్థానం నేను ఉంచాడు ఆ స్థానంలో దేవుడు నాకు మహిమకి నిలబడండి. మిమ్మల్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. మిమ్మల్ని గురించి కూడా మీ కుటుంబంలో, సంఘంలో చెప్పుకుంటారు ఒక రోజు. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్దిపాటు దేవుడి గురించి హల్లెలూయా. చిన్న పాట పాడుకుందామని. నాకు ఇది కొంచెం అంతగా రాదు, అయినా సరే బాగుంటుంది. ట్రై చేస్తా పాట. ఒక క్షణం అయిపోయింది. ఆనాటి వస్తీ రాజాజ్ఞ మీరి నేరస్తురాలయను, ఆత్మీయమైన ఎస్తేరు రూపం రాజుకు ప్రియమాయను. ఆనాటి వస్తీ రాజాజ్ఞ మీరి నేరస్తురాలయను, ఆత్మీయమైన ఎస్తేరు రూపం రాజుకు ప్రియమాయను. యోగ్యమైన నీ జీవితమును వరునికి కనపరచును. యోగ్యమైన నీ జీవితమును వరునికి కనపరచును. వధువా, సంఘ వధువా, వినుమా, సిద్ధపడుమా. వధువా, సంఘ వధువా, వినుమా, సిద్ధపడుమా. నీ ప్రియుడు యేసురాజు కోరెను నీ అందం. అతి త్వరలో రానున్నాడు ఏది నీ సౌందర్యం. అతి త్వరలో రానున్నాడు ఏది నీ సౌందర్యం. హల్లెలూయా. వస్తి అక్షరాల లోక సంబంధమైన సౌందర్య రాశి, కానీ ఎస్తేరు దేవుడు మెచ్చే సౌందర్యం. అంతరంగమున సౌందర్యం. దేవుడు కోరుకునేది పై రూపం కాదమ్మా, అంతరంగమున సౌందర్యం. అది ఎస్తేరు దగ్గర ఉంది కాబట్టి రాణిగా చేశాడు. అనాథైనా అనామకుడైనా ఆత్మ సౌందర్యం కలిగి కాబట్టి రాణి అయింది. బాహ్య సౌందర్యం వస్తే పక్కకెళ్తుంది. అర్థమవుతుందా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎక్కడున్నా కొనియాడబడుతుంది, ఏ స్థితిలో ఉన్నా కొనియాడబడుతుంది. ఆత్మ సౌందర్యం కలిగి ఉంటుంది. ఎక్కడున్నా సరే నీ పేరు మారబోతుంది. అర్థమవుతుందా? నమ్మకిగా ప్రేమించిన మా ప్రియ పనులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ కృపలో